అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి లడ్డు వివాదం, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆయన తీసుకున్న డెసిషన్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చగా మారడం, అటు నుంచి ప్రకాష్ రాజ్ కౌంటర్స్, అంటే ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది. ఈవెన్ ఇప్పుడు టైటిల్స్ కూడా తమిళనాడు వాళ్ళ సినిమా టైటిల్ ఇప్పుడు రజనీకాంత్ వెట్టయాన్ రిలీజ్ అవుతుంది, దాని టైటిల్ కూడా ఇంతకుముందు తంగలాన్, కానీ ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ కూడా వాళ్ళు టైటిల్ చేంజ్ చేయట్లేదు ఈవెన్ తెలుగు అభిమానుల కోసం కూడా అనే చర్చ వరకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత వివాదం అటువైపు వెళ్ళింది? డెఫినెట్గా అండి, సినిమాలు రాజకీయాలు వేరు అనే పరిస్థితి నుంచి సినిమాలు రాజకీయాలు ఒకటే అనే పరిస్థితికి వచ్చింది. ఈ రెండు కాదన్నట్టు ఇప్పుడు సనాతన ధర్మం వైపు మరలింది. ఏదైనా కానీ ఈ మూడు కూడా కొత్తగా, అంటే ఎప్పుడు లేని విధంగా ఒకవైపు జస్ట్ ఆస్కింగ్ అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇక్కడ విలక్షణట్టుగా ముద్రపడిన ప్రకాష్ రాజ్ ఆ ఇండస్ట్రీలో ఆయన కన్నడం కావచ్చు, నేటివ్ ప్లేస్ తమిళనాడులో కావచ్చు, అతను డేట్ కరెక్ట్గా రాడు, నిర్మాతల్ని పట్టించుకోడు అని చెప్పేసి రకరకాల ఇది మీద ఒకప్పుడు దాని నుంచి బహిష్కరించారు కూడా. కానీ తెలుగు ప్రజలు అక్కడిని చేర్చుకున్నారు, జాతీయ అవార్డు వచ్చింది, విలక్షణట్టుగా ముద్రపడింది. ఆయన కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడైతే ఆయన ఇండివిజువల్గా కర్ణాటకలో కూడా పోటీ చేసి డిపాజిట్లు కూడా రాలా, ఆ సిచ్యువేషన్ నుంచి ఇక్కడ తెలంగాణ ఇదిలో కేసీఆర్ గారికి దగ్గర అయ్యారు. కేసీఆర్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని కూడా చాలా పలు సందర్భాలు చెప్పాడు. సరే వాట్ ఎవర్ అంట ఈ రాజ్యసభ సభ్యుడు కూడా అవుతాడన్నారు. సరే రాజకీయాలు లేదు. అదే మొదటి నుంచి మోదీకి వ్యతిరేకం అతను. ఓకే, మోదీ దీన్ని హిందూ మతం వైపు తీసుకెళ్తున్నాడు, కులాల మతాల మధ్య ఇచ్చేస్తున్నాడు, మోదీ గారు మళ్ళా ఈ దేశానికి ప్రధానమంత్రి కాడని మొదటి నుంచి చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర అవుతున్నాడో, ఎందుకంటే మూడోసారి అది రావడానికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కలవటం ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ దగ్గర అతను ప్రశంసిస్తున్న ప్రతి అంశంలోనూ ఇతను విభేదిస్తున్నాడు. ఇది ముఖ్యంగా ఎక్కడైంది సనాతన ధర్మం లడ్డు అపవిత్ర జరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆ రోజు నేను ఫారెన్లో షూటింగ్లో ఉన్నా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, ఎందుకు ఇది మీరే ప్రభుత్వం ఉన్నారు కాబట్టి విచారించుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పవన్ కార్తీ విషయంలో మనం ఏం జరిగిందో చూసాం. ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన సారీ చెప్పడం, జ్యోతిక కావచ్చు, సూర్య కావచ్చు స్పందించడం. ఆ సినిమాకి మొన్న ఈ మధ్య సత్యం సుందరం రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. ఆ సినిమాకి శుభాకాంక్షలు కూడా చెప్పాడు, నువ్వు అనుకోని పరిస్థితులు ఆడినావు అని చెప్పి. వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వు క్షమాభిక్ష అడగటం అదెంత ఆనందమో అని చెప్పి దాన్ని వ్యంగ్యంగా మళ్ళీ ట్వీట్ చేశాడు. 30వ తారీఖు వచ్చి అన్ని సమాధానం చెప్తున్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి ఇదైపోయింది, హిందూ మతం అంటే అంత ఇదా, సినిమాల్లో కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పి చెప్పటం. దానికి ఈయన నేను 30వ తారీఖు వచ్చి సమాధానం చెప్తాను, 30వ తారీఖు సమాధానం చెప్పాలి. మళ్ళీ 2వ తారీఖు స్పందించాడు. ఏమి స్పందించారు, పంగనామాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు కొంతమంది అన్నారు. ఒక స్టేజ్ దాటిపడి మేము అడిగిన క్వశ్చన్కి భయపడుతున్నారు అంటున్నాడు. చివరికి తమిళనాడులో ఉదయనిధి ఫంక్షన్లోకి వెళ్ళి ట్వీట్లు చేసి, ఈ ట్వీట్లు చేయటం ఎక్కడ అంటే దీన్ని ఒక రకంగా మనం ఏమనుకోవాలంటే అండి, తెలుగు ప్రజలంతా ఆదరించిన మిమ్మల్ని ఒకప్పుడు మీకోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా మోహన్ బాబుని వేధించి మెగా ఫ్యామిలీ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అందరూ కూడా మీ వైపు నిలబడ్డారు. కానీ మీరు ఓడిపోయారు. మరి మేము మీ గురించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక మాటల్లా గౌరవంగానే ప్రకాష్ రాజ్ గారు నా మంచి మిత్రుడు అన్నాడు. మీ భావాలు వేరు, మీ ఆలోచన వేరు, మీ రాజకీయ ఆలోచన వేరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సనాతన ధర్మం అనేది ఒక లేవనెత్తుకున్నాడు ఆయన, ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఇష్టం. ఎందుకంటే 219 దేవాలయాల మీద ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు దాడులు జరిగినాయి. రాముల వారి విగ్రహం కూడా తల తీసుకెళ్ళిపోయారు, రథం కూడా అంతర్వేదిలో తగలబెట్టారు. కాబట్టి ఆయన ఆవేదన ఒక హిందువుగా సనాతన సంప్రదాయాన్ని పరిరక్షణకు ఒక బోర్డు ఉండాలని ఆయన లేవనెత్తిన అంశం ఇప్పుడు 80% హిందువులు 100 కోట్ల మంది ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో ప్రకాష్ రాజ్కి ఎందుకు వ్యతిరేకత అనేది ఒక డౌట్ అనమాట. ఎందుకంటే ఈయన మానసిక పరిస్థితి కూడా కొద్దిమంది ప్రశ్నిస్తున్నారు. మరి 30వ తారీఖు వస్తున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టు, దానికి అన్నిటి సమాధానం చెప్పాలి కదా, ఎందుకు చెప్పలా? మళ్ళీ తమిళనాడులోకి వెళ్ళిపోయి ఆ పార్టీలతో ఉదయంతో కలిసేసి ఎంజీఆర్కి ఆయన ప్రశంసిస్తే ఏఎన్ఎంకి ఎంజీఆర్ గారు పోవడం, ఎంజీఆర్ సినిమా పరిశ్రమ నుంచి, జయలలిత వీళ్ళంతా సినిమా పరిశ్రమ నుంచి వాళ్ళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అభినందనలు చెప్పాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు. మరి దానికి నీకెందుకు బాధ? ప్రతి దాంట్లో ఈయన ఏలు పెడతావు, ఎంతవరకు సమంజసం? అంటే ఫస్ట్ నుంచి ఆయన వెర్షన్, ఇప్పుడు ఫస్ట్ లడ్డు వివాదం బయటకు వచ్చిన తర్వాత మీ స్టేట్లో జరిగింది, అక్కడ ఏం జరిగింది అనేది మీరు చర్య తీసుకోండి, అక్కడ మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుని అది అక్కడే క్లోజ్ చేయండి. దీన్ని ఎందుకు దేశవ్యాప్తంగా దీన్ని ఇష్యూ చేస్తున్నారు, ఎవరికి మేలు చేయడానికి అన్నాడు. అంటే మోదీకి మేలు చేస్తున్నారు ఇది అని చెప్పి అన్నాడు. తర్వాత ప్రతి ప్రశ్న ఈయన లేవనెత్తిన అంశాలు ప్రతిదీ కూడా మోడీకి ఉపయోగం, ఎవరి ఆజ్ఞల ప్రకారం ఏఐడిఎంకి ప్రశ్నిస్తే ఎవరి ప్రాపకం కోసం అన్నాడు. పంగనామాలు ఎవరికి పెడదాం, కొత్త వాళ్ళు వచ్చారని ఇట్లా వ్యంగ్యంగా చేయటం ఎవరిని ఉద్దేశించి?
ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు 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 ఏ విధంగా 219 దేవాలయాల మీద గత ప్రభుత్వంలో వైసీపీ జరిగినప్పుడు దాడులు ఎందుకు స్పందించాలా మరి? 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు నేను సినిమాలు చూస్తే ఆయన విలక్షణ నటుడయ్యాడు, జాతీయ అవార్డు వచ్చింది. మన డబ్బులు కావా? మరి అదే సమయంలో నీకు సేవ ప్రతి ఒక్క సమస్య మీద ప్రశ్నించే మీకు సామాజిక బాధ్యత కదా. 2 రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు ₹1 కూడా ఎందుకు సహాయం చేయలేకపోయారు? టు డూ సంథింగ్ అవర్ సొసైటీ. ఏమంటారండి? అనేక మంది హీరోలు హీరోయిన్లు ఎదురు స్పందించలేదు అనుకోండి, వేరే విషయం. హీరోలు 2 రాష్ట్రాలు స్పందించారు కదా. ఒక పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు కదా, తెలంగాణకు ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ ₹1 కోటి, మరి 400 గ్రామాలకి 400 లక్షలు అంటే 4 కోట్లు ఇచ్చారు కదా. 6 కోట్లు మెగా ఫ్యామిలీ మొత్తం 800 కోట్లు ఇచ్చారు కదా. నువ్వేమో రూపాయన్ని ఇచ్చావా? ఈ సమాజం నువ్వు ప్రశ్నిస్తున్నావు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ నిన్ను ప్రేమించాడు, ఇష్టపడుతున్నాడు, స్నేహం నా స్నేహితుడు అని చెప్పాడు. మరి మీరు నిజ జీవితంలో నువ్వు హీరోగా మీరు ఎందుకు విలక్షణ నటన ప్రదర్శించలేకపోయారు? ఎందుకు 30వ తారీఖు వస్తారని మాట తెప్పారు? పక్క రాష్ట్రం వెళ్ళి వాళ్ళ ఎవరు ప్రాపకం కోసం పవన్ కళ్యాణ్ ఈ సీఎం మంచి, ఈ డిప్యూటీ సీఎం మంచాడు, ఆ డిప్యూటీ సీఎం సనాతన ధర్మం పట్టుకొని తిరుగుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు అని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు? ఆ కంపారిజన్లో కరెక్ట్ ఉందంటారు. అంటే ఒక డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతున్నాడు, ఇంకొక డిప్యూటీ సీఎం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సనాతన సాంప్రదాయం గురించి ఏమన్నారు? ఒక డిప్యూటీ ఉదయనిధి ఏమన్నాడంటే సమానత్వం గురించి ప్రకాష్ రాజ్ చెప్పాల్సిన అవసరం. ఆయన గురించి అందరికీ తెలుసు. సినిమా అలాంటి ఆయనకి రాడని హీరోల్ని నిర్మాతలు ఇబ్బంది పెడతారు. దానికి ఎనిమి అనే సినిమా నిర్మాత కూడా వినోద్ కుమార్ అని చెప్పేసి ట్వీట్ చేశాడు. నేను కూడా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి అంటున్నావు కదా, నేను అడుగుతున్నా, నీకేమైంది? నాకు ₹1 లాస్ అయింది, అర్ధాంతరంగా ఎనిమి సినిమా నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? వినోద్ కుమార్ తమిళ నిర్మాత ప్రశ్నించాడు. నువ్వు వేదిక పంచుకున్న ముగ్గురు కూడా, స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ రాజకీయాలు సక్సెస్ అయ్యారు. నువ్వెందుకు సక్సెస్ కాలే? డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ ఎవరు ఏం చేయాలనేది ఆయన చెప్పాల్సిన అవసరంలా. నువ్వు సమాజానికి ఏం చేసావనేది ముఖ్యం. ఏమి చేయనప్పుడు ప్రకాష్ రాజ్ గారు అడిగే హక్కు ఎక్కడ ఉంటుంది? అంతే కదండి. ప్రతిదానికి రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి కదా. ఓకే, అంటే ప్రకాష్ రాజ్ గారు కాకుండా మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూ కల్తీ జరిగిన తర్వాత ఈవెన్ సుప్రీంకోర్టు కూడా సరైన ఆధారాలు లేవు అని చెప్పేసి ఇప్పుడు స్పెషల్గా సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా. దాని మీద ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వేరే మతాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈవెన్ ఆయన పాలిటిక్స్ స్టార్ట్ చేసిందే కులాలకి మతాలకి అతీతంగా మా రాజకీయాలు ఉంటాయి, మా పార్టీ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాలు మతాలు రెచ్చగొట్టే విధంగా వేరే మతాల గురించి కూడా మాట్లాడుతూ అందరినీ బయటికి రండి అంటూ రెచ్చగొడుతున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీన్ని మీరైతే సమర్థిస్తారా? ఆయన ప్రకాష్ రావు తీసుకున్న స్టాండ్ ఈ రోజు తీసుకుంది కాదు. రాజకీయ లబ్ధం ఆయనకు అవసరంలా. ఒక రకంగా రాజకీయాలు ఇబ్బంది ఎదుర్కొంటాడు, మిగతా మతాల దూరం అవ్వచ్చు అని అనుకోవచ్చు. కానీ ఎక్కడో చోట ఇది పులి స్టాప్ పడాలా. ఇప్పుడు ఈ రోజు తీసుకున్న స్టాండ్ కదా. ఆయన 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఒకప్పుడు ఏ పార్టీలతో ఉన్నా ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలతో ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉండొచ్చు. బీజేపీ మతతత్వం అనుకుంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు విస్తరించింది? ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక వ్యక్తిగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. వారాహి అనేది ఆయన మాలేసేదాకా ఎవరికి తెలియదు, వారాహి అమ్మవారి. ఆ తర్వాత ఆయన అనుసరిస్తున్నారు. ఈరోజు పాశ్చాత్య దీక్ష హిందువుల కోసం 100 కోట్ల మంది కోసం ఆయన ఒక్కడే ఎందుకు వేసుకోవాలా? ఆయన కాలినడకన వెళ్ళొచ్చాడు కదా. అదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించరు? డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు, కాలినడకన ఆయన వెళ్ళలేదు. ఈయన వెళ్ళాడు, వాళ్ళ కూతురు చేత కూడా సంతకం పెట్టించినప్పుడు ప్రకాష్ రాజ్కి ఏమైంది? మరి దానికి కూడా స్పందించాలి కదా. అంటే వాళ్ళకొక న్యాయం, నీకొక న్యాయమా? నీకు కేసీఆర్ గారి పేరు మీద ప్రేమ ఉండొచ్చు, జగన్ గారి మీద ప్రేమ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద వాళ్ళు మాత్రం ₹500 మీరు నేను సినిమా చూస్తే ఆయనకు డబ్బులు సంపాదించుకున్నాడు, అది మాత్రం ఓకే. ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా స్పందించరు. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఒంటి కాలుతో లెగుస్తారు? ఇప్పుడు ఆయనది ఏమన్నా తప్ప? 100 కోట్ల మందికి అంటే 80% పాపులేషన్కి ఒక సనాతన సాంప్రదాయం అనేది ఒక, అంటే ఎవరి మతం వాళ్ళకి ఇది. నా మతంలో అన్యాయం జరుగుతుంది, నా గుడుల మీద దాడులు జరుగుతున్నాయి, నా మతాన్ని కించపరుస్తున్నారు. ఇదే సమయంలో సార్ ఒకటి ఆలోచించండి. మరి ఇదే 2 సంవత్సరాల క్రితం ఉదయనిధి ఏమన్నాడు? సనాతనం అనేది వైరస్ లాంటిది, కరోనాతో, డెంగ్యూతో, మలేరియాతో పోల్చినప్పుడు అప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడలేదండి? అది పోల్చొచ్చా? అంటే ఎవడేమైనా అనొచ్చు. ప్రతి ఒక్కటి ప్యాషన్ అయిపోయింది సార్. సరస్వతీదేవిని విమర్శిస్తారు, వినాయకుడిని కామెంట్ చేస్తారు, మరి అన్ని మతస్థులు వెళ్ళి తిరుమలలో ప్రచారం చేస్తారు. ఇది తప్పు కాదా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశం ఏంది? 100 కోట్ల ప్రతినిధిగా మాట్లాడటం తప్ప హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడు. అది తప్పట్లయింది. ఈ ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డు లేదా?
అదేవిధంగా క్రిస్టియన్స్కి మిషనరీస్ లేవా? అదేవిధంగా హిందువులకు 100 కోట్ల మంది ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకప్పుడు ఖిల్జీలు, తుగ్లకులు అనేక వరుసగా వచ్చేసి గోరీలు మొత్తం దాడులు చేసి గుడులు ధ్వంసం చేశారు. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు ఇప్పుడున్న ఇంత నాగరికత పెరిగిన ఈ సమాజంలో కూడా వైసీపీలో 219 దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఇదే ప్రకాష్ రాజ్ ఏమయ్యాడని అడుగుతున్నాను. మరి ఎక్కడో చోట ఒక్కొక్కటి రావాలి కదా సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పరిరక్షణ కోసం చేస్తున్నారా? ఈ సిచ్యువేషన్ని తీసుకుని బీజేపీకి మద్దతుగా ఈయన మత రాజకీయాలు చేస్తున్నారు అనేది అది నచ్చిన వాళ్ళ కామెంట్స్. ఆయన హిందూ సమాజ పరిరక్షణ కోసం, హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడటం కోసం చేస్తాడు. ఉపనిషత్తులు, వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వేదం ఏం చెప్తుంది? అనేకం వచ్చి వెళ్ళిపోయినాయి. కానీ హిందూ సనాతన సాంప్రదాయం ఇప్పటికీ నిలబడిందంటే ఆ గొప్పతనాన్ని చెప్తాను. అంటే గవర్నమెంట్లో ఉన్నారు, స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం, మాట్లాడి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటేమని చేయకుండా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బయట జనాల్ని, హిందువుల్ని రెచ్చగొడుతూ వేరే మతాలని కూడా అందులోకి ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతున్నారు అనేది కదా కామెంట్స్ వచ్చేది. అది నేను పూర్తిగా యాజ్ ఎ లామెన్గా నేను అది ఎక్కిపించట్లా. ఎందుకంటే 145 కోట్లు ఉన్న జనాభాలో హిందువులు కూడా మనుషులే. వాళ్ళకు కూడా పరిరక్షణ, వాళ్ళ దేవాలయాలు, వాళ్ళ గుడులు సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదేదో మతాలు రెచ్చగొడతాను కాదైనా. ఆయన మతాలు రెచ్చగొట్టేవాడైతే ఎప్పుడూ లబ్ధి పొందేవాడు. ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాదా? ఎన్డీఏలో కీలక పాత్ర ఎలా వహించాడు? దక్షిణ భారతదేశంలో తమిళనాడు అనేక దేవాలయాలు ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, అనంత పద్మనాభ స్వామి, తంజావూరులో బృహదీశ్వరాలయం ఉంది. మరి అనేక గుడులు సంరక్షించుకునే వీళ్ళు ఎవరికి లేని విధంగా పవన్ కళ్యాణ్ ఎందుకు లేవనెత్తాడు? ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు లేవు. 21 సీట్లు ఇచ్చాడు, 100% స్ట్రైక్ రేట్తో ఉన్నాడండి. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో 21 గెలిచాడు కదా. 2 ఎంపీలు కూడా గెలిచాడు కదా. చివరికి టీడీపీని కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం చేసి దేశ రాజకీయాల్లో కూడా ఒక చరిత్రలో ఇది పవన్ కాదు తుఫాన్ అని చెప్పి మోదీ చేత మనల్ని పొందాడంటే ఆయన రాజకీయాలు చేయాల్సి ఎప్పుడు చేయొచ్చు. రాజకీయాల కోసం, ప్రజల కోసం, ప్రజల పరిరక్షణ కోసం ఈ రోజు లేవనెత్తున్నాడు తప్పితే మతాల మధ్య, కులాలు కలిపే సిద్ధాంతంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి రాజకీయంగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తను జన్మించిన హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాడు అంతే. ఓకే, అంటే బిఫోర్ ఇచ్చిన హామీలు అవన్నీ పక్కన పెట్టి మొత్తం కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే చేశారు, దీనికోసమే తిరుగుతున్నారు, దీనికోసమే పోరాడుతున్నారు అన్న వెర్షన్లో కూడా అదే లేదు సార్. హామీలు అంటే 3 నెలలు ఉంది. హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. మరి 10వ తారీఖు వైసీపీ ప్రభుత్వంలో బటన్ నొక్కే పథకాలు అంటారు కానీ జీతాలే లేవు. పెంచిన ఫెన్షన్స్ కూడా 1వ తారీఖు వస్తుంది. వీటితో పాటు రోడ్లు బాగున్నాయి. 13,336 గ్రామాలకి ఈ గ్రామ సభలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించి వరల్డ్ రికార్డ్ సాధించారు. చివరికి 400 గ్రామాలు మొన్న బుడమేరు పొంగి 400 గ్రామ పంచాయతీలు ఇబ్బంది పెడితే ఒక్కొక్క పంచాయతీ సొంత డబ్బు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇంకా అభివృద్ధి ఇవన్నీ చేసుకోవట్లేదు. ఇది అభివృద్ధి కనపట్లేదా? పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తర్వాత అటవీ శాఖ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ని శాఖలుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం వెళ్ళి కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఆ రాష్ట్రంతో సంబంధాలు పెట్టుకున్నాడు. చివరికి ఇస్రో వెళ్ళి షార్ వెళ్ళి అక్కడ పరిశోధన కేంద్రం పరిశీలించి అక్కడ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఎక్కడ చేయట్లేదు. ఎక్కడ ఏం కావాలంటే తన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పటికీ తన రాజకీయాలు రాకముందు 34 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చినవాడు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం చేయొచ్చు అన్నీ కూడా, కానీ తన సొంత 6 కోట్ల రూపాయలు ఎవరైనా ఇచ్చారా సార్? ఏ హీరో అన్నా ఇచ్చాడా? ఒక్క సొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఇచ్చింది 400 గ్రామ పంచాయతీలకు పంచాయతీ ఒక్కొక్క ₹1 లక్ష 4 కోట్లు, ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్, ₹5 కోట్ల ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఈ సోకాళ్ళు విమర్శించే వాళ్ళు ఎవరైనా ₹1 ఇస్తాడు? ఈ దేశ చరిత్రలో ఎవరైనా చేస్తున్నారా సార్? కాబట్టి ఇక్కడ ఏంటంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో అడ్డు వచ్చింది కాబట్టి రాజకీయాలు వాడుకుంటున్నారని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అభివృద్ధి అది అక్కడ ఆగట్లా. రాజధాని కోసం 15,000 కోట్లు ఇచ్చారు. అమరావతి పనులు స్టార్ట్ అయినాయి. తర్వాత పోలవరం పూర్తి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పనులు జరుగుతున్నాయి. రోడ్లు ఇస్తున్నారు. మద్యం లిక్కర్ పాలసీస్ ఇచ్చేసేసారు. జాబ్ క్యాలెండర్, టూరిజం అభివృద్ధి కోసం ఎక్కడికక్కడ ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నారు. అన్నీ కూడా పారామీటర్స్గా పర్ఫెక్ట్గా పని జరుగుతుంది. ఓకే, అక్కడంటే డిఎంకే పార్టీతో విమర్శించినట్టు మాట్లాడడం, ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీకి మద్దతుగా మాట్లాడడం అంటే ఏంటంటారు? అక్కడ ఏమైనా నెగిటివ్ అవుతుంది అని ఎవరెవరు రాజకీయాల ఇది పోగొట్టుకుంటారు సార్. ఎన్డీఏలో కీలక పాత్ర, ఈజ్ ద ట్రబుల్ షూటర్. దక్షిణ భారతదేశంలో ఎమర్జ్ అవుతున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్ మొన్నటిదాకా ఒక అతను తమిళనాడులో, ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన ఎంపీగా పోటీ చేశాడు, గెలవలేదు. దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప మాస్ ఫాలోయింగ్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు రేపు ఏఐడిఎంకేతో కలిసి వెళ్ళొచ్చేమో. బీజేపీ
ఇప్పుడు జనసేన కావచ్చు, టీడీపీ, ఎన్డీఏలో వీళ్ళంతా మిత్రపక్షమే కదా. ఇప్పుడు అక్కడ విజయ్ కూడా ఒక పార్టీ పెట్టబోతున్నాడు. 66 సినిమా అయిపోయిన తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు. ఎప్పుడు డిఎంకే ఉండదు కదా. ఒకప్పుడు ఇప్పుడు ఇన్ని విమర్శిస్తున్నారు కదా సార్. సనాతన అనేది వైరస్ లాంటిదని ఉదయనిధి అన్న వ్యక్తి, ఆ సనాతనం ఆ ఇంట్లోనే వాళ్ళ అమ్మ దుర్గా గుడ్లకు వెళ్ళకుండా ఉండదు. వాళ్ళ స్టాలిన్ సిస్టరు పరమ భక్తురాలు. అదేవిధంగా చనిపోయిన కరుణానిధి గారు 4 సార్లు సీఎం అయ్యారు. ఆయన వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటాడు. నువ్వు ఇంట్లోనే సనాతనాన్ని నిర్మించలేనివాడి సమాజానికి ఏం చెప్తావు? అట్లా ఎట్లా సమర్థిస్తుంటారు? కాబట్టి దక్షిణ భారతదేశంలో ఒక రకంగా ఈ అవకాశాన్ని, ఈ సిచ్యువేషన్ని రేపు బీజేపీ ఇది చేసుకోవచ్చు. తప్పేమున్నది? ఎవరు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆసేతు హిమాచలం విస్తరిస్తున్నారు బీజేపీ. దక్షిణ భారతదేశాల్లో కూడా విస్తరించకూడదు ఏమనుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక విస్తరిస్తుంది. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదండి. రాజకీయాలు ఎలా అయినా మారచ్చు. అంటే ఇక్కడ లడ్డు వివాదంతో స్టార్ట్ అయింది. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అక్కడ ఉదయనిధిని విమర్శించడం. సో అక్కడ రాజకీయాల్లో కొంచెం ప్రకంపనలు, ఈ కామెంట్స్ అనేవి సృష్టించడం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా ఆయన పోస్ట్ పెట్టడం, తర్వాత తమిళనాడుకి సంబంధించి అక్కడున్న మనం చూడదగ్గ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా తమిళనాడు గొప్పతనాన్ని వసుదై కుటుంబంతో పోల్చి మొత్తం కంపేర్ చేసి ఆయన అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం సందర్శించవచ్చు అనే వాటి గురించి కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. సో ఇదంతా అంటే ఆ నెగిటివ్ని మళ్ళీ ఆయన ఈక్వల్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. అందుకే అన్నాడీఎంకేకి మద్దతుగా ఇలా పోస్ట్ పెట్టారు. తమిళనాడులో ఇప్పుడు వస్తున్న నెగిటివ్ని క్లియర్ చేయడానికి ఆయన పోస్ట్ పెట్టారు అనేది కూడా వినిపిస్తుంది. అది ఏముండదండి. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 70-80 నియోజకవర్గాల్లో గెలిపోవడం తెలుగు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళారు. పారిశ్రామికేతర ఎదిగినాళ్ళు ఉన్నారు. తర్వాత స్కూల్స్, కాలేజీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. తమిళనాడులో ఉన్నారు తెలుగులు. ఎప్పటి నుంచో వలసలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రేపు ఎలక్షన్లో ప్రభుత్వాలు ప్రచారం చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇక్కడ ఏంటంటే దీన్ని ఎలక్షన్తో ముడిపెట్టడం కాదు. ఈ సిచ్యువేషన్స్ ఎవరికోళ్ళు ఎంజీఆర్కి సపోర్ట్ ఈరోజు చేసినంత వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి ఏఎన్డీఎంకి సపోర్ట్ చేశారు. అంతే కదండి. వాళ్ళు రాజకీయాలు, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ కావచ్చు, తర్వాత జయలలిత గారు కావచ్చు. ఇప్పుడు వాళ్ళకి నాయకుడు లేకపోవచ్చు. రేపు వాళ్ళు బీజేపీతో, ఎన్డీఏతో అలయన్స్ అయ్యి ఉన్నారు కదా. కాబట్టి ఎప్పుడు డిఎంకే ఉండాలనే అట్లా డిఎంకే విభేదిస్తున్నప్పుడు, మోదీ ప్రధానమంత్రి కాకుండా ఉండాలనుకున్నప్పుడు మరి ఎన్డీఏలో మిత్రపక్షాలన్నీ కూడా వాళ్ళు ప్యారల్గా ఆ రాష్ట్రాలు విస్తరించాలనుకుంటారు కదా. కాబట్టి దీనికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఈ లడ్డు విషయం దీనికి ముడిపెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. కాకపోతే ఈ అవకాశాన్ని, ఇది వసుదై కుటుంబం, ఈ భారతం సంస్కృతులు భాగం కాబట్టి మనమంతా కలిసి ఉండాలని భావన కలిగి ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ అలా వ్యవహరిస్తున్నాడు తప్పితే ఈ రోజు రాజకీయం కోసం ఆయన ఏమి చేయట్లేదు అనేది మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఓకే. అయితే ఇద్దరు డిప్యూటీ సీఎంలతో కంపారిజన్ వస్తుంది ఇప్పుడు. ఒకటి సమానత్వం, ఒకటి సనాతన ధర్మం. సో మీరు ఎవరు ఆలోచన గ్రేట్ అంటారు? పవన్ కళ్యాణ్ ఆలోచన కరెక్ట్. సనాతన సంప్రదాయం నిర్మించాలంటే ఉదయనిధి ఇంకో జన్మెత్తిన వల్ల కాదు. వాళ్ళ ఇంట్లో సనాతన ధర్మాన్ని నిర్మూలించమని చెప్పి వైరస్తో పోల్చడం చాలా పెద్ద తప్పు. ఆ మాట అనేది ఆ రోజున ఈ హిందూ సమాజం పూర్తిగా వ్యతిరేకించిపోవడం కూడా వీళ్ళది తప్పు. హిందువుల్లో కూడా ఐక్యత రావాలి. ప్రతి ఒక్కరు కూడా తన మీద దాడులు జరుగుతున్న మనకెందుకు లేని భావన రాకూడదు. లేకపోతే రేపు ఇంకోటి వచ్చి కొడతాడు, ఇంతే కదా. కాబట్టి 100 కోట్ల మంది 80% హిందువులు ఉన్నప్పుడు ఈ దేశంలో మీ యొక్క రక్షణ కోసం, మీ యొక్క హక్కుల కోసం, మీ గుడుల సంరక్షణ కోసం మీరు పోరాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తున్నాడు. కాబట్టి ఈరోజు నేషనల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ని చూపిస్తూ ఉన్నారు. సమానత్వం రావడం మంచిది కదంటారా? సమానత్వం లేకుండా ఇది సనాతన సాంప్రదాయం ఉందంటారా మీరు? దాంట్లోనే సమానత్వం ఉంది, దాంట్లోనే లౌకికవాదం ఉంది. అన్ని మతాలు, సర్వమతాలు ఎవరి యొక్క ప్రయారిటీ వాళ్ళదనే ఇది తెలియజేసేదే సనాతన సిద్ధాంతం. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.